కుటుంబాల్లో కలతలు ఎందుకు? కుటుంబాలు బలంగా ఉండవలసింది, దేవుని నమ్ముకున్న కుటుంబాలు బలంగా ఉండాలి, చాలా భక్తిగా ఉండాలి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలి. కానీ క్రైస్తవ కుటుంబాలు ఎందుకు ఇన్ని సమస్యలు, బలహీనతలు, భయాలు, శోధనలు, పాపం, కష్టం క్రైస్తవ కుటుంబాల్లో? ఈ విషయాన్ని గ్రహించిన మహాజ్ఞాని సొలొమోను చక్కని విషయాలు సామెతల గ్రంథంలో ఆయన వివరించాడు. కుటుంబం గూర్చి, ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక చిన్న కుమారుడు కుమార్తె ఆ తల్లిని తండ్రిని ఎలా సన్మానించాలి, ఒక యవనస్తుడు ఎలా ఉండాలి, ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి, చాలా ప్రాముఖ్యమైన అన్ని విషయాల్ని సొలొమోను 3000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మహాజ్ఞానిని ప్రేరేపించి చక్కటి విషయాలను బైబిల్ గ్రంథంలో ఉంచాడు. మీరు బలంగా ఉండాలంటే మీ కుటుంబాలు బలంగా ఉండాలి. మీ కుటుంబాలు బలంగా ఉండాలంటే దేవుని వాక్యం నేర్చుకోవాలి. క్రైస్తవ కుటుంబాలకు, క్రైస్తవులు కాని వారికి సైతం ఈరోజు కుటుంబాలకు దేవుని సహాయం కావాలి. దేవుని సహాయము లేకుండా ఏ ఒక్క కుటుంబము బలపరచబడదు.